హాయ్ అండి. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆసియా కప్‌లో అయితే రేపు జరగబోతుంది. దీనిపైనైతే బాయ్‌కాట్ అయితే గట్టిగా వినిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అసలు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఆడడానికి వీల్లేదని అయితే చెప్పుకుంటూ వచ్చాం. కాకపోతే ఏందంటే పహల్గామ్ అటాక్ జరిగింది కాబట్టి దాని గురించి మనమైతే మ్యాచ్‌లు ఆడకూడదని అయితే పాకిస్తాన్ తోటి చాలా గట్టిగా ఉన్నారు. చాలామంది సీనియర్ క్రికెటర్లు కావచ్చు, లేకుంటే సగటు ఇండియన్ మనిషి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది గట్టిగా అనుకుంటూ వచ్చారు. కానీ చాలామంది వరకు ఇది క్రికెట్‌కి సంబంధించి, స్పోర్ట్స్‌కి సంబంధించి స్పోర్ట్స్‌ని మనం రాజకీయ పరిధిలోకి లాక్కూడదని అయితే మాట్లాడుకొచ్చారు. సరే ఏదేమైనప్పటికైతే ఫైనల్‌గా అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ బాయ్‌కాట్ అని అయితే మాట అయితే గట్టిగా ట్రెండింగ్ అవుతూ ఉంది. హ్యాష్ ట్యాగ్ పెడుతూ ఉన్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలని. అది కొంచెం ప్రభావం చూపించినట్టుంది. ఏదైతే మనం దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడబోతున్నామో ఇండియా, పాకిస్తాన్ తోటి. ఆ మ్యాచ్‌కి సంబంధించి యాక్చువల్‌గా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఇంకా ఎక్కువ రేట్ పెట్టి టికెట్లు కొంటూ ఉంటారు. ఎంత రేట్ పెట్టినా కూడా దాన్ని హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతా ఉంటాయి టికెట్లయితే. మీరు చూసుకుంటే అసలు టికెట్లు ఇంకా క్వాలిటీ చాలా కనిపిస్తా ఉన్నాయి. ఇంకా అంటే పూర్తిగా ఫిల్ కాలేదు. యాక్చువల్‌గా బ్లాక్‌లో కూడా అమ్ముతూ ఉంటారు కొన్ని టికెట్లయితే. అలాంటిది అసలు డైరెక్ట్‌గా ఓపెన్ చేసిన టికెట్లే అమ్ముడుపోలేదు. అలాంటి పరిస్థితి అయితే ఏర్పడింది. రేపు జరగబోయే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కైతే. అంటే దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో చుట్టుపక్కల లేకుంటే ఇండియా నుంచి వెళ్లి చూసేవాళ్ళు వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేశారు ఈ మ్యాచ్‌ని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎంతో కొంత వ్యతిరేకత అయితే కనబడుతూ ఉంది. దీన్ని మనం ఎలా చూడొచ్చంటే యాక్చువల్‌గా నేను కూడా మాట్లాడుకొచ్చాను. సరే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సరే ఆసియా కప్ ఎప్పటినుంచో జరుగుతుంది. దాన్ని మనం రద్దు చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే కనీసం గ్రూపులన్నా వేరు వేరువి పెట్టాలి గదా! ఇప్పుడు ఇండియా, పాకిస్తాను మీరు చూసుకుంటే యూఏఈ ఉంది. అలానే ఒమన్ ఉంది. అలాంటిది మీరు అటుపక్క గ్రూప్ చూసుకుంటే శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను అలా అయితే హాంకాంగ్ కనిపిస్తా ఉన్నాయి. మీరు అలాంటిది పాకిస్తాన్ తీసుకెళ్ళి ఆ గ్రూప్‌లో పడేసి మనకు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఏదో ఒకటి మన గ్రూప్‌లో పడేస్తే అయిపోయేది గదా! అలా గాకుండా ఒకే గ్రూప్‌లో పెట్టారంటే దీన్నేంటి, దీంట్లో డబ్బులు దోచుకోవడానికి లేకుంటే మొత్తం డబ్బుమయమే కనిపిస్తుంది గానీ, ఇక్కడ దేశభక్తి మనకు కనిపించట్ల. ఎందుకంటే మనమే యాక్చువల్‌గా ఈ ఈ ఈ సంవత్సరం కప్ మనమే పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆసియా కప్ సంబంధించి మనమే మొత్తం ఆ గ్రూప్ గాని మనమే ప్రిపేర్ చేసాం. అలాంటిది రీసెంట్‌గానే పహల్గామ్ దాడి జరిగింది. అలాంటప్పుడు మీరు ఆ గ్రూప్ మార్చితే అయిపోయేది గదా! ఒకవేళ ఆ గ్రూప్‌లో గెలిచిన తర్వాత మన దగ్గరికొస్తే అప్పుడు తర్వాత చూసుకునేవాళ్ళం. కానీ మీరు కావాలని ఇండియా తోటి, పాకిస్తాన్ తోటి మ్యాచ్ పెట్టడం అనేది అది కరెక్ట్‌గా అనిపించలేదు నాకు కూడా. కనీసం గ్రూప్ అన్నా చేంజ్ చేసుంటే బాగుండేది. వేరే గ్రూప్‌లో పాకిస్తాన్ వేసేసి మన గ్రూప్‌లో పాకిస్తాన్ లేకుండా చేస్తే బాగుండేది. అక్కడ ఒకవేళ విజయం సాధించి సెమీఫైనల్‌కి, ఫైనల్‌కి అలా వచ్చుంటే ఆ తర్వాత ఇంక తప్పదు కాబట్టి దీనికి కొంచెం కారణాలు చూపించొచ్చు. కానీ మీరు డైరెక్ట్‌గా రీసెంట్‌గానే జరిగింది. ఆ రక్తపాతం ఇంకా ముగియే ముందే మీరిలా పెట్టడం అనేది బీసీసీఐ గూడా చాలా తప్పు చేస్తుందనిపిచ్చింది నాకైతే. మరి చూద్దాం మరి దీన్ని రేపొద్దున ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అలానే రేటింగ్ పైన గావచ్చు. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసమే ఎక్కువ దీన్ని ఆసియా కప్ నడుస్తుంది. మెయిన్ ఈ 2 మ్యాచ్‌ల వల్లనే. కాబట్టి మరి చూద్దాం రేపేం జరుగుతుందో. ప్రస్తుతానికైతే స్టేడియం అయితే ఫుల్ కాలేదంట. మరి రేపు ఇంకా టైం ఉంది గాబట్టి రేపటి దాకా ఇంకా బుక్ చేసుకున్నోళ్ళు ఉంటారేమో చూద్దాం. లేకుంటే డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా టికెట్లు తీసుకున్నోళ్ళు కొంతమందుంటారు. ఒకవేళ టికెట్లుంటే. కాబట్టి చూద్దాం మరి రేపటి దాకా చూద్దాం. ప్రస్తుతానికైతే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి. జరగకూడదనైతే ఎక్కువ మంది కోరుకుంటా ఉన్నారు. మరి చూద్దాం రేపేం జరిగిద్దో.